సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండల పరిధిలోని తాడుదాన్పల్లి చౌరస్తా ఎంఎస్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజ నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది ప్రజా ప్రభుత్వం ప్రధానంగా మహిళలు ఆర్థికంగా సామాజికంగా సాధికారతకి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. మహిళలందరూ తమలోని శక్తి నైపుణ్యాలను కళలను సృజనాత్మకతను వెలికితీసి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్ని రంగాల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, త్రిష, దామోదర జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, చౌటుకూరు మండలం అధ్యక్షుడు సత్య దశరథ్, మహిళా సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, కోటి మహిళలను కోటీశ్వరాలు చేస్తానని చెప్పి మీ అందరికీ తెలుసు. ఈరోజు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ప్రతి విషయం కూడా సెకండ్లో ఏ రాత్రి సర్కార్ అని చెప్పి లోన్ బీమా పథకం తీసుకొచ్చిన చరిత్ర 120 కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణ మహిళలు వాళ్ళ ఉచిత ప్రయాణానికి ఖర్చు చేసింది. ఈ రోజు వరకు 6,680 కోట్ల రూపాయలు. ఆనాడు బస్సు కిరాయి ఉంటే ఈనాడు బస్సు కిరాయి లేదు. ఆనాడు దళితులకు ఎస్సీలకు కరెంటు మీటరు 51 యూనిట్తో 1 యూనిట్ ఉచితంగా, కానీ ఈనాడు ఏ గ్రామానికి పోయినా 200 యూనిట్ల వరకు మీకు ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు అని చెప్పి ఈరోజు గృహజ్యోతి పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే మనం కాపాయం చేసుకుంటున్నాము, నెలకు కనీసం 700 రూపాయల కాపాయం మనం చేసుకుంటూ మిగులుతుంది. మనం సర్కార్ అని చెప్పి లోన్ బీమా పథకం తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అదే రకంగా ఒక మహిళ దురదృష్టం ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అంటే కాదు, ప్రభుత్వం ఆదుకోవాలి, ప్రభుత్వం నైతిక బాధ్యత, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రమాద బీమా అని చెప్పేసి 10 లక్షల రూపాయల బీమా పథకం తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. 2023 డిసెంబర్లో మొట్టమొదటి పథకం అమలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వము మహిళలకు ఉచిత ప్రయాణం. ఈనాడు ఈ రోజుకు సుమారు 200 కోట్ల మహిళలు, అంటే ఎన్నిసార్లు జరిగిన మహిళల బస్సులో ఉచితంగా 200 కోట్ల సార్లు మహిళల ఉచిత ప్రయాణానికి సర్కారు పెట్టిన ఖర్చు ఎంత? 6,680 కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణ మహిళలు వాళ్ళ ఉచిత ప్రయాణానికి ఖర్చు చేసింది. ఈ రోజు వరకు 6,680 కోట్ల రూపాయలు. ఆనాడు బస్సు కిరాయి ఉంటే ఈనాడు బస్సు కిరాయి లేదు. ఆనాడు దళితులకు ఎస్సీలకు కరెంటు మీటరు 51 యూనిట్తో 1 యూనిట్ ఉచితంగా, కానీ ఈనాడు ఏ గ్రామానికి పోయినా 200 యూనిట్ల వరకు మీకు ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు అని చెప్పి ఈరోజు గృహజ్యోతి పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే మనం కాపాయం చేసుకుంటున్నాము, నెలకు కనీసం 700 రూపాయల కాపాయం మనం చేసుకుంటూ మిగులుతుంది మన కాంగ్రెస్ సర్కార్. అంటే మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా, మండల్ సమైక్య బిల్డింగ్లు ఆనాడు కాంగ్రెస్ సర్కార్, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఆ 9.5 సంవత్సరాలు ఈ మహిళా సంఘాల ఉనికి ఏ రకంగా ఉండేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి.